హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ములక్కాయ పప్పు వండబోతున్నాను ఫ్రెండ్స్. ముందుగా తాలింపులు వెల్లుల్లిపాయ కరివేపాకు అన్నీ వేసి దాంట్లోనే ములక్కాయలు కూడా వేసి నూనెలో వేయిస్తున్నాను ఫ్రెండ్స్. చింతపండు అయితే కొంచెం వేడి నీళ్ళలో వేయడం త్వరగా నానుతుంది. అన్నం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఈ 3 రోజులు మీటింగ్లు అని చెప్పాను కదా ఫ్రెండ్స్, అందుకే వచ్చిన తర్వాత వంట చేస్తున్నాను. పప్పు అయితే త్వరగా అయిపోయింది ఫ్రెండ్స్. పప్పు అయితే కుక్కర్లో పెట్టాను, ఉడికిపోయింది. ఆవిరిపోయిన దాకా మనం మునక్కాయలు ఉడకపెట్టుకొని ఉంచుకోవచ్చు. ఈలోగా ఇది కూడా ఉడుకుతుంది కదా ఫ్రెండ్స్. మా అమ్మోళ్ళు అయితే ఇలా చేసేవాళ్ళు కాదు, పప్పులోనే అన్నీ వేసి ఈ ములక్కాయలను అయితే కట్టలు కట్టేవాళ్ళు ఫ్రెండ్స్. దాన్ని ములక్కాడలు పైన తోలు తీస్తారు కదా, ఆ తోలు పొడిగా తీసి వాటితోనే పుల్లల మోపులు కట్టినట్టు కట్టేవాళ్ళు. కట్టి ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టి పప్పు రుబ్బి చింతపండు పులుసు పోసి కారం అన్నీ వేసి మరగనిచ్చేవాళ్ళు ఫ్రెండ్స్. తర్వాత తాలింపు పెట్టేవాళ్ళు. ఇప్పుడు కుక్కర్లో వచ్చిన తర్వాత ఈ విడిగా ఉడకబెట్టుకోవాల్సి వస్తుంది, నూనెలో మగ్గబెట్టుకోవాల్సి వస్తుంది. కారం 2 స్పూన్లు వేసాను ఫ్రెండ్స్, నేను తినగలిగినంత. మీరు ఎంత తింటారో అంత వేసుకోండి ఫ్రెండ్స్. కొద్ది కారం పసుపు కూడా దీంట్లోనే వేసేసాను. ఇది వేగింది కదా, ఇప్పుడు పప్పులో వేసేద్దాం. ఇది వేసి ఒక విజిల్ పెట్టుకుంటే పప్పు ఉడికిపోతుంది. తర్వాత పులుసు పోసుకోవచ్చు ఫ్రెండ్స్. పప్పు మెత్తగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. 4 విజిల్స్ పెట్టాను, చూసారా. గంటతో ఇలాగంటే మెత్తగా అయిపోద్ది. దీంట్లో కొంచెం నీళ్లు పోసి కొంచెం బాగా గట్టితో కానీ పప్పు గుత్తితో కానీ మెదిపేసుకొని ముక్కలు వేసేసి కొంచెం నీళ్లు పోసి ఒక విజిల్ పెట్టుకుంటే ముక్కలు కూడా ఉడికిపోతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు నూనెలోనే కదా మగ్గినవి, విడిగా ఉడకబెట్టుకుంటే అవసరం లేదు. మనం నూనెలో వేసాం కాబట్టి ఇంకా తాలింపు లేదు, సాంబార్లా ఉడికిపోద్ది. నాకు ములక్కాయ ఏ కూరలో వేసినా కానీ ఇష్టంగా తింటాను ఫ్రెండ్స్. గంటితోనే ఇలా మెదిపితే అయిపోయింది ఫ్రెండ్స్. ఎంత మెత్తగా ఉడికిపోయింది చూసారా. ఒక చేతితో అంటే కష్టమే ఫ్రెండ్స్, అయినా కానీ ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ఈ నూనెలో వేసిన ఈ ములక్కాయ ముక్కలు టమాటా ఇవన్నీ దీంట్లో వేసేసి ఒక విజిల్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. తర్వాత చింతపండు పులుసు వేసిన తర్వాత ఎలాగో మరుగుతుంది కదా, అప్పుడు ఇంకా పులుపు ఉప్పు పట్టి బాగుంటుంది. కుక్కర్లో వేసేసుకుంటాను ఫ్రెండ్స్. ఇవన్నీ కుక్కర్లో వేసేసాను ఫ్రెండ్స్. ముక్కలన్నీ కొంచెం నీళ్లు పోసుకున్నాను. ఒక విజిల్ వచ్చిన తర్వాత చింతపండు పులుసు పోస్తాను ఫ్రెండ్స్. అప్పుడు దాకా ఒక విజిల్ వచ్చిన దాకా పొయ్యి మీద పెట్టేసుకుంటాను. ఈలోగా చింతపండుని పులుసు తీసి పెట్టుకుందాం ఫ్రెండ్స్. పిప్పు అంతా పక్కన పెట్టేసి పులుసు తీసి పక్కన పెట్టుకుందాం. చింతపండు పులుసు అంతా తీసేసుకున్నాం ఫ్రెండ్స్. శుభ్రంగా ఇలా పిండేసి పిప్పు పారేసుకోవటమే, ఇంకేం లేదు. కొద్ది నీళ్లు పోసేసి పప్పులో వేసేసుకోవటం ఫ్రెండ్స్. కుక్కర్లో వచ్చిన తర్వాత ఎంత వంట రాని వాళ్ళైనా చక్కగా వండుకోగలరు. నేను లేట్ అయినప్పుడు కంపల్సరీ పప్పే వండుతాను ఫ్రెండ్స్. పప్పు వంకాయ కూర. విజిల్ వస్తుంది ఫ్రెండ్స్. ఒక విజిల్ వస్తే ఆపేస్తాను. ఆపేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక విజిల్ చాలు. ఆవిరిపోయాక చింతపండు పులుసు పోసుకొని కొంచెం మరగనిచ్చి కొత్తిమీర వేసుకుంటే ములక్కాయ పప్పు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆవిరిపోయింది ఫ్రెండ్స్, చూపిస్తాను ఇప్పుడు. ఒక విజిల్ పెట్టాను ఫ్రెండ్స్. ములక్కాయ ముక్కలు ఉడికిపోయినాయి. ఇప్పుడు మనకు కావాల్సినంత చింతపండు పులుసు పోసుకొని ఉడకనిస్తే చింతపండు మనకు కావాల్సినంత పోసుకోవచ్చు ఫ్రెండ్స్. దీన్ని మరగనిచ్చి కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం. ములక్కాయ పప్పు టేస్టీ ములక్కాయ పప్పు ఫ్రెండ్స్. పొయ్యి మీద పెట్టేశాను ఫ్రెండ్స్. కొంచెం మరిగిన తర్వాత కొత్తిమీర వేసుకుందాం.
ఉప్పు అయితే తగ్గింది ఫ్రెండ్స్, అందుకనే కొంచెం ఉప్పు వేసాను. ఈ ములక్కాయ పప్పు ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ముందే తాలింపు వేసాం కనుక ఇంకా తాలింపు వేసే పనే లేదు. ములక్కాయ కూడా ఉడికిపోయింది చూసారు, ఒక్క విజిలే. ఎక్కువ ఉడికిందనుకో మళ్ళీ మొత్తం నుజ్జు నుజ్జు అయిపోద్ది ఫ్రెండ్స్. పప్పు అయితే మరిగిపోతుంది ఫ్రెండ్స్. కొత్తిమీర వేసేసుకున్నాం లాస్ట్లో. అయిపోయింది ఫ్రెండ్స్ ములక్కాయ పప్పు. నేనైతే అన్నం పెట్టేసుకుంటాను. ఎప్పుడెప్పుడు ఉడికిద్దాన్ని ఎదురు చూసాను. అయిపోయింది ఫ్రెండ్స్. స్టవ్ అయితే ఆపేసుకుంటున్నాను. స్టవ్ ఆపేసాను ఫ్రెండ్స్. అన్నం అయితే పెట్టుకుంటాను. మీరు మాత్రం చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి. పప్పు ములక్కాయ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కాయ 30 రూపాయలు అంట. ఒక కాయ 30 రూపాయలు ఫ్రెండ్స్. ఇది నాకు ములక్కాయలు అంటే ఇష్టం కాబట్టి తీసుకున్నాను. ఎంతైనా కానీ ములక్కాయ అంటే కొనేస్తాను ఫ్రెండ్స్. నా అన్నం అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నేనైతే పెట్టేసుకున్నాను. ఈ పప్పు ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నాకైతే ములక్కాయలు చికెన్లో వేస్తాను, పప్పులో వేస్తాను, గుడ్లో వేస్తాను, అన్నిట్లో వేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ములక్కాయల వరకు నేను వేసుకుంటాను. వాళ్ళకి నచ్చినవి వాళ్ళకి వేసేస్తాను. పప్పు వండమన్నారంటే దాంట్లో కంపల్సరీ ములక్కాయ వేస్తాను. అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.